పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టే మోసాలండి. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ మోసాలే ఇంకొక రేంజ్‌లో ఉంటాయి. మామూలుగా కాదు అన్నట్టు. మరి ఈ క్రెడిట్ కార్డ్ మోసాలు ఈ సంవత్సరం ఎన్ని జరిగినాయి? ఓవరాల్‌గా సైబర్ క్రైమ్సే చూసుకుంటే కొన్ని వేల కోట్లు పోయింది ఈ సంవత్సరం జనం జేబుల్లోది అని చెప్తారు కదండీ! చాలామందిమి బయటికి రాము. నోరు మూసుకొని ఉంటాం కదా! అంటే లెక్క లక్షల కోట్లలో ఉండే అవకాశం ఉంటుంది. గడిచిపోయిన రోజులు ఎలాగో గడిచిపోయినాయి. రాబోయే సంవత్సరం అయినా ఈ మోసాల బారిన పడకుండా ఏ ఒక్క మోసగాడు మన జేబులో డబ్బు కొట్టేయకుండా ఆన్‌లైన్‌లోది, ఫోన్‌పేలోది ఎక్కడైనా గానీ మన సొమ్ము ఎవడు కొట్టేయకుండా చూసుకుందామండి. అన్నిటికంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డ్ అనంగానే చాలా టెంప్టింగ్‌గా ఉంటుంది. అందరం తీసుకుంటున్నాం, వాడేస్తున్నాం. కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ? ఏమేం జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతాం అనేది మాత్రం మర్చిపోతున్నామండి. సో, ఈ క్రెడిట్ కార్డ్‌లో కొత్తగా వచ్చిన మోసం అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోసాలే వస్తున్నాయి. ఈ మధ్య కొత్తగా వచ్చిన ఒక మోసాన్ని మీకైతే క్లియర్‌గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కార్డ్ లిమిట్ పెంచుతాం అని చెప్పి ఫోన్ వచ్చింది అంటే జాగ్రత్త పడాల్సిందే. ఎవడో ముక్కు మొహం తెలియనోడు మీ రిలేషన్‌షిప్ మేనేజర్‌నని, మీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ పర్సన్ అని చెప్పి, లేకపోతే బ్యాంక్ మేనేజర్‌నని చెప్పి కూడా ఫోన్ చేసేసి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతాను, ఆ ఆఫర్ ఉంటుంది, ఈ ఆఫర్ ఉంటుంది అనంగానే నమ్మేస్తాం, టెంప్ట్ అవుతాం కదండీ! మనం టెంప్ట్ చేయటమే వాడి టార్గెట్. ఎప్పుడైతే టెంప్ట్ అయ్యామో మనకో లింక్ పంపిస్తాడండి. లింక్ పంపించి అది పూర్తి చేయండి అంటాడు. మన బ్యాంకు వెబ్‌సైటు, బ్యాంక్ యాప్ ఎట్లా అయితే ఉందో సేమ్ అట్లాగే ఉంటుంది. అంత చక్కగా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేస్తున్నారు అన్నట్టు. అంటే డిజైనర్లు కూడా ఈ టీమ్‌లో ఉంటారండి. ఐటీ పీపుల్ కూడా ఉంటారు. అక్కడికి వెళతాం, నమ్మకంగా అన్నీ ఇచ్చేస్తామండి. మన డీటెయిల్సు, క్రెడిట్ కార్డ్ సీవీవీ నంబర్ దగ్గర నుంచి, ఇంకా ఓటీపీల దగ్గర నుంచి, మెయిల్ ఐడీల దగ్గర నుంచి అన్నీ ఇచ్చేస్తాం కదా! అంతే. వెంటనే నిమిషాల్లోనే వాడి మొత్తం మన క్రెడిట్ కార్డు వాడి చేతికెళ్ళిపోతుంది అన్నట్టు. ఏం చేయడండి. కార్డు మన దగ్గరే ఉంటుంది. కానీ లక్షల్లో ట్రాన్సాక్షన్స్ అయిపోతూ ఉంటాయి. చూసుకొని కూడా చూసుకోం ఒక్కోసారి. చూసుకొని లబోదిబోమని వెళ్ళేలోపు ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. అంటే ఆన్‌లైన్‌లో. ఇక అమెజాన్ దగ్గర నుంచి చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి కదా! క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేసేవి. బంగారం, బట్టలు, వస్తువులు కాస్ట్‌లీ ఏవైతే ఉన్నాయో అన్నీ అప్పటికే బుక్ చేసేస్తారు. ఇంక అంతే సంగతి అన్నట్టు. సో, క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతాం అని ఎవడు చెప్పినా కానీ ఒక్కసారి అనుమానించాల్సిందే. నిజంగా మీకు లిమిట్ పెంచాలి అనుకుంటే డైరెక్ట్‌గా బ్యాంక్‌కి వెళ్ళండి. అక్కడే పెంచుకోండి. లేదు, మీ కార్డ్ ఇచ్చిన మేనేజర్ ఉంటాడు కదా! వాడి కాంటాక్ట్స్ ఉంటాయి కదా! వాడిని నమ్మండి. సో, మరి ఈ జాగ్రత్తలైతే తీసుకోండి. ఇంతే కాదండి, ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది క్రెడిట్ కార్డ్ విషయంలో. ముందు ముందు అసలు ఈ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయడం మానేయండి. క్రెడిట్ కార్డ్ పర్సనల్‌గా కూడా ఇంట్లో వాళ్ళకి కూడా షేర్ చేయొద్దు అని చెప్తున్నా. తర్వాత వచ్చి ఇక డబుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇలాంటివి మనకు తెలిసే కాబట్టి అవి ఓకే, అవి పెట్టుకుంటారు. కానీ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్రెడిట్ కార్డు ఫ్రెండ్ ఎవడో ఇంకొకడు ఎవడో అడిగాడని చెప్పి ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తూ ఉంటామండి. అవి పొరపాటున కూడా ఇవ్వద్దు. అన్నిటికంటే ముఖ్యంగా లిమిట్ పెట్టుకోండి. లిమిట్ సెట్ చేసుకోండి. లక్షల్లో పెట్టుకోవద్దండి. కొన్ని సంఘటనలు అవే జరుగుతున్నాయి. లిమిట్ పెట్టుకోకపోవడం వల్ల పొరపాటున పక్కవాడి చేతికెళ్తే లక్షల్లో ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఎంత అవసరం? 10,000, 5,000, 25,000 అంతే పెట్టుకోండి. అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు. తర్వాత కార్డ్ స్టేట్మెంట్ డైలీ వస్తుంది కదండి. ఇప్పుడు చాలా ఉన్నాయి మనకి క్రెడిట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ పంపించే ప్లాట్ఫామ్స్ కూడా బయట వాళ్ళు, థర్డ్ పార్టీ వాళ్ళవి కూడా ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి కాబట్టి డైలీ స్టేట్మెంట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే కార్డుకి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఎస్ఎంఎస్ వచ్చేలాగా, ఆ ఎస్ఎంఎస్ కాస్త సౌండ్తో వినబడేలాగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలియదండి, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటాం చూడండి, అట్లా అయిపోతుంది. మనకేం తెలియట్లేదు, పనంతా అయిపోతుంది, తర్వాత లబోదిబోం అంటున్నాం. సో, మరి క్రెడిట్ కార్డుకి సంబంధించి ఎన్ని మోసాలు ఉన్నాయి కాబట్టి మహా బ్యాంక్ మేనేజర్లే తట్టుకోలేకపోతున్నాడండి. రీసెంట్గా అనంతపూర్లో ఓ బ్యాంక్ మేనేజర్ని ఇలాగే బురిడి కొట్టిచ్చేశాడండి. 9.5 లక్షల చెక్కు వాట్సాప్లో పంపిస్తున్నాము అని నమ్మకంగా ఫోన్ చేసి, ఆ చెక్కు కూడా పక్కాగా ఉండేలాగా ఒక బైక్ డీలర్ షోరూమ్ ఉంటుంది చూడండి, హోండా షోరూము, వాడి తరపున అన్నట్టుగా పంపించుకొని ఢిల్లీకి వాళ్ళకి కావాల్సిన అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడండి. అంటే మా అమ్మకు బాగాలేదు, నేను ఢిల్లీలో ఉన్నాను, అర్జెంట్ అని చెప్పాడు. బ్యాంక్ మేనేజర్ ఏమో పాపం నమ్మేశాడు. ఈ చెక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈడేమో పిచ్చోడా అంటే దానికి కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారండి. అంటే ఇది ఇంకొక రకమైన మోసం. బ్యాంక్ మేనేజర్లు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళందరికీ బ్యాంకింగ్ స్టాఫ్ అందరికీ ఉపయోగపడుద్ది. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఒకడేం చేశాడంటే మన అనంతపూర్లోనేనండి,
ఏం చేశాడంటే, నేను జొమాటో డీలర్‌షిప్ ఉంది నాకు. ఒక 10 బైకులు కొందాం అనుకుంటున్నాను. నాకు కొటేషన్ పంపండి జొమాటో పేరు మీద, సో అండ్ సో పేరు మీద అని చెప్పి, అలాగే ఖాళీ చెక్ కూడా అడుగుతారు కదా! ఎంప్టీ చెక్ కూడా పంపండి అంటే వీడు నమ్మకంగా పంపాడండి. వీడేం చేశాడు, ఆ ఎంప్టీ చెక్‌ని జాగ్రత్తగా ఆల్టర్ చేశాడండి. క్రాస్ చేసేస్తాం కదా! అవన్నీ తీసేసి చక్కగా 9.5 లక్షలు రాసుకొని, నాకు చాలా అర్జెంట్ ఉంది అని షోరూమ్ మేనేజర్ లాగా మాట్లాడుతూ వాడికి ఫోన్ చేసి బ్యాంక్ వాడితో డబ్బులు వేయించుకున్నాడు. బ్యాంకు వాడికి ఈ డబ్బులు వేసేసిన తర్వాత ఈ షోరూమ్ వాడికి వస్తుంది కదా, మెసేజ్ వస్తుంది కదా, ఒరిజినల్ అకౌంట్ నుంచి పోయినాయి కదా, లబో దిబ్బోమని వెళ్తే ఏముంది, బ్యాంక్ మేనేజర్ అప్పటికే ఢిల్లీ పరిగెట్టాడు, అయినా కూడా పని అవ్వలేదండి. సో ఇలా ఉంటాయి. అంటే అందరికీ బుద్ధి చెప్పాల్సిన బ్యాంకు మేనేజర్లు, అందరినీ జాగ్రత్త పడాల్సిన బ్యాంకు మేనేజర్లే ఈ మోసాల బారిన పడుతున్నారు. అంటే డబ్బుల విషయంలో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో, అది క్రెడిట్ కార్డు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆన్లైన్లో ఒకడు మీకు అది చేసి పెడతా, ఇది చేసి పెడతా, లేకపోతే అక్కడ రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయి, రూపాయికండి అని చెప్తారు చూడండి. అక్కడ టెంప్ట్ అయ్యే వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఏ టెంప్ట్ అవ్వకుండా నా డబ్బులు నాకుంటే చాలురా బాబు, లేకపోతే వ్యాపారం అనేది చేస్తే నీతిగా నిజాయితీగా చేసుకుంటాను అనేవాళ్ళు బిందాస్‌గా ఉండొచ్చు. సో మరి ఈ విషయాలన్నీ మీకు అర్థమైపోయినాయి అనుకుంటున్నాను. దయచేసి మంచి ఇన్ఫర్మేషన్ కదండి, జనరల్గా ఇది మసాలా ఇన్ఫర్మేషన్ కాదు, కానీ మంచి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిందే కదా, ఓ లైకో కామెంటో ఇచ్చుకుంటే ఇంకాస్త ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపటి రోజున ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఏం కావాలి, ఏ టైప్ ఆఫ్ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుంచి ఏ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.